హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మరో ఘోర విమాన ప్రమాదం. మనిషిని ఇంజన్లోకి లాగేసుకున్న విమానం. పరిస్థితి దారుణం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే, ఇటలీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విమానం ఇంజిన్ ఓ మనిషిని లోపలికి లాగి ముక్కలు ముక్కలు చేసేసింది. ఈ ఘటన ఇటలీలోని ఓరియో ఆల్ సెరియో విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ఆ రన్వేపై టేకాఫ్ కు సిద్ధంగా ఉన్న సమయంలో గ్రౌండ్ స్టాఫ్ అయితే అటుగా వెళ్లారు. ఆ సమయంలోనే ఓ వ్యక్తిని ఇంజిన్ లోపలికి లాగేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 154 మంది ప్రయాణికులు విమానంలోనే ఉన్నారు. ఉదయం 10 గంటల 20 నిమిషాలకు జరిగిన ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా చెప్తున్నారు. అసలు ఏం జరిగింది చూస్తే, ఆ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అయితే కనుక ఆ విమానంలో ప్రయాణించడానికి వచ్చిన ప్రయాణికుడు కానీ లేదా ఎయిర్పోర్ట్ సిబ్బంది కూడా కాదని అయితే తెలుస్తోంది. మృతుడు రాంగ్ డ్రైవింగ్ చేస్తూ తన కారును వదిలిపెట్టి టెర్మినల్ వైపు పరిగెత్తుతూ వెళ్ళినట్లు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ అరైవల్ ఏరియాలోకి ప్రవేశించిన తర్వాత నేరుగా పార్కింగ్ ప్రాంతానికి వెళ్లే తలుపు తీసుకొని పరిగెత్తుకొచ్చాడని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై అయితే విచారణ జరుగుతోంది. ఏదైతే ఆ సైడ్ ఇంజిన్స్ ఉంటాయో అటువైపుగా వెళ్ళడం వల్ల అయితే కనుక ఆ ఇంజిన్ అయితే ఆ వ్యక్తిని లోపలికి లాక్కొని ముక్కలు ముక్కలు చేసేసిందని చెప్తున్నారు. దీనిపై ఇంకా దర్యాప్తు అయితే జరుగుతోంది. ఈ ఘటన ఇటలీలో అయితే కనుక చోటు చేసుకోవడం జరిగింది. ఆ సమయంలో అయితే విమానంలో 154 మంది ప్రయాణికులు అయితే ఉండడం జరిగింది.